అయితే అక్కడి నుంచి ఆదివాసీలను ఈ మానవహోమం ఎందుకు చేస్తున్నారు? ఆదివాసీలు ఎదురు తిరిగిండు కనుక వాళ్ళను అడవి నుంచి ఖాళీ చేయించాలి. నలమలలో యురేనియం గనులు ఉన్నాయి కనుక, ఆ నిల్వలు ఉన్నాయి కనుక యురేనియం తవ్వుకపోవాలంటే నలమలలో ఉన్న చెంచులన్నీ విస్థాపనకు గురి చేయాలి. మొత్తం దండకార్యంలో ఉన్న ఆదివాసులందరినీ విస్థాపనకు గురి చేయాలి. గురి చేసిన తర్వాత మావోయిస్టులను ప్రాణంతో ఒక్కడు కూడా మిగలకుండా ఇంకొక సంవత్సరంలో వీళ్ళని చంపేయాలి. చంపేసిన తర్వాత తీసుకుపోతారు. ఏమవుతుంది ఈ భారతదేశానికి? ఎటుపోతుంది ఈ భారతదేశం? ఈ అభివృద్ధి నమూనా ఎటవుతుంది? ఎవరి కోసం ఈ అభివృద్ధి నమూనా? దేనికోసం ఈ అభివృద్ధి నమూనా? ధరలు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రజల జీవన స్థితిగతులు పడిపోతున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు లేక ఊర్లెంబడి ఎంతమంది నిరుద్యోగులు. అసలు ఎప్పుడో ఒకసారి ఆ నిరుద్యోగ వర్గం ఒక్కటైతే దేశాన్ని ఒక్కసారి కన్నెర్ర చేస్తే మన పరిస్థితి ఏం కావాలి? ఊర్లలో చూడండి, పిల్లలు ఉట్టిగానే తిరుగుతున్నారు. మీరు ఈ నగదు బదిలీ చేసి సప్రెస్ చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళు తెలుసుకున్న రోజున మా ఆకలి, మా దరిద్రము, దీనికి కారణం ఎవరు అని ఆ చైతన్యం పొందిన రోజున ఏం కావాలి? మీ బీటలు వారవా? అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న ఎర్రకోటలు బీటలు వారుడు గురించి మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. కానీ నా దేశంలో ఉన్న నా యువత నిరుద్యోగులు కనుక కన్నెర్ర చేస్తే ఎవరు బీటలు వారుతాయో ఒక్కసారిగా. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంతకు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? మన తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాల నాయకులందరి మీద 300 మంది మీద ఊపా కేసులు పెట్టిండ్రు. 300 మంది ఉన్నారా? 300. ఇదే మన చర్చలో రాలేదు. అర్బన్ నక్సలైట్లు అన్నారు, ఊపా తీసుకొచ్చారు. ఊపా కింద కేసులు పెడితే ఇన్వెస్టిగేషన్ చేయటం కోసం NIA తీసుకొచ్చారు. భయంకరమైన నిర్బంధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మీదనే కాదు, నా మీద 7 కేసులు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా NIA వాళ్ళు నన్ను కూడా పట్టుకుపోయి గంటల తరబడి గ్రిల్లింగ్ చేశారు. ఇట్లా మొత్తం ఉద్యమాలు లేకుండా, ప్రజల పక్షాన నిలబడకుండా, హక్కుల గురించి మాట్లాడకుండా సైలెన్స్ చేసిన తర్వాత తమ ప్రతాపాన్ని చూసుకుంటూ పోదామని ఒక 30 మందిని ఊపా కేసుల్లో పెట్టి జైలుకి పెట్టారు, జైలుకి పంపారు. ఇప్పటికీ 4 మహిళలు, చైతన్య మహిళా సంఘానికి చెందిన 4 కార్యకర్తలు, ఒకరు జగదల్పూర్లో, ఒకరిద్దరు విశాఖపట్నంలో ఆయా జైళ్ళలో పెట్టారు. వాళ్ళు చేసిన నేరం ఏంటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు మనకు. దేశాన్ని దోసుకొని బ్యాంకులో ముంచేసి కొన్ని లక్షల కోట్లు వెనకేసుకొని ఇతర దేశాలకు వెళ్ళి విలాస జీవితం గడుపుతున్న వాళ్ళు మంచిగా ఉంటారు. మన దేశంలో అత్యాచారాలు చేసి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఏ జైలు, ఏ కేసులు ఉండవు. జైల్లో ఉండాల్సిన వాళ్ళేమో బయట సమాజంలో గౌరవప్రదంగా ఉన్నారు. ప్రజల పక్షాన నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో ఒక స్పష్టంగా విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అక్రమ కేసులు, జైలు. ఇప్పుడు ఇది కేంద్ర బాధ్యతగానే తీసుకోవాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాలకులే అంతే. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో మరిన్ని డిస్కషన్స్ ప్రజల కోసం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.